సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. ఇక సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా పండుగ నేపథ్యంలో 8 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగిస్తున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాల రాకపోకలు సాగిస్తుండగా పండుగ నేపథ్యంలో 8 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగిస్తున్నాయి. నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే వాహనదారులతో అయితే సందడిగా మారింది. మనం చూసుకోవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మనం ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ భారీగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు అయితే వెళ్ళాయి. నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ మొదలైంది. ఈరోజు ఉదయం 8:30 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు తరలి వెళ్ళాయి. సాధారణ రోజుల్లో 37 వాహనాలు వెళ్తుంటాయి. కానీ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3 రెట్ల వరకు దాదాపుగా 70,000కు పైగా వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపుకు తరలి వెళ్ళినట్లుగా ఇటు పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే మనకు సమాచారం అందించడం జరుగుతూ ఉంది. దాదాపుగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం ఉన్నటువంటి టోల్ ప్లాజాలో 16 బూతులకు గాను 10 ఏపీ వైపు, అదేవిధంగా 6 హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 12 బూతులలో 7 ఏపీ వైపు, అదేవిధంగా 5 హైదరాబాద్ వైపు అయితే తెరిచి ఉంచారు. మరింతగా ఈ రోజు నుంచి దాదాపుగా శనివారం, ఆదివారం సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఏపీకి తరలి వెళ్లే అవకాశం ఉంది. ఈ 11 నుంచి దాదాపుగా 19 తారీఖు వరకు విద్యా సంస్థలకు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉన్న నేపథ్యంలో వాహనదారులు సంక్రాంతి పండుగను పట్టణాలలో నుంచి పల్లెల్లో జరుపుకునేందుకు పట్టణాల నుంచి పెద్ద ఎత్తున తమ వాహనాలతో అదేవిధంగా బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. మనం చూసుకోవచ్చు, ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి దాదాపుగా చౌటుపల్లి మండలం దండుమల్కాపురం చేరుకోవడానికి దాదాపు 1 అవర్ పడుతోంది. అయితే దండుమల్కాపురం వరకు 6 లైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మల్కాపురం నుంచి ఏపీ నందిగామ వరకు కూడా బ్లాక్ స్పాట్స్ అదేవిధంగా గుర్తించి 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు మరమ్మతుల పనులు అయితే జరుగుతున్నాయి. అయితే రోడ్డు
అదేవిధంగా సర్వీస్ రోడ్లు, అదేవిధంగా అండర్ పాస్ సంబంధించినటువంటి ఆ పనులు చిట్యాల, చౌటుప్పల్, అదేవిధంగా 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల పనుల నేపథ్యంలో వాహనదారులు నిదానంగా వెళ్లాలని ఇటు ఎన్హెచ్ఏ అధికారులు సూచిస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద 3 సెకండ్ల కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోకుండా ఆ టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉండకుండా బ్లాక్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని, అదేవిధంగా ఫాస్టాగ్ లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే హ్యాండ్ మిషన్ గన్లు కూడా అందుబాటులో ఉంచుకున్నారు. మొత్తంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నుంచి ఏపీ వైపుకు తరలి వెళ్లేందుకైతే మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి సంక్రాంతి పండుగ వాహనాల రద్దీ ఈ రోజు రేపు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. చూసుకోవచ్చు విజువల్స్ లో హైదరాబాద్ విజయవాడ నుంచి చౌటుప్పల్లో నుంచి ఉన్నటువంటి చౌటుప్పల్లో సర్వీస్ రోడ్లు, అదేవిధంగా అండర్ పాస్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ సంబంధించిన పనులు జరుగుతున్న అక్కడ కొంత నిదానంగా ట్రాఫిక్ జరుగుతూ ఉంది. టోల్ ప్లాజాల వద్ద మాత్రం ట్రాఫిక్ ఆగకుండా వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్ చూస్తున్నాం. అయితే రద్దీ అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే సాధారణ రోజుల్లో 37,000కు పైగా వెళ్ళేటటువంటి ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద దానికి 3 రెట్లకు పైగా వాహనాలు అయితే వెళ్లే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో అటు ఏపీలోని గుంటూరు, నెల్లూరుకు, ఒంగోలుకు వెళ్లేవారు నాగార్జున సాగర్ వైపు మీదుగా వెళ్లాలని అయితే సూచిస్తున్నారు. కానీ ఎక్కువగా వాహనదారులు ప్రధాన వారధిగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్నటువంటి హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారి మీదనే వాహనాల రాకపోకలు అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల సందడి అయితే కొనసాగుతూ ఉంది.